ఎంత ఇంపార్టెంటో అందరికి తెలుసు కదండి. ఏదున్నా లేకపోయినా ఫోటోలు వీడియోలు ఉండాల్సిందేనండి, లేకపోతే చాలా గొడవలు అయిపోతాయంటాయండి. అందుకే పూజలు చేసి మంత్రాలు చదివే పంతుల కంటే ఫోటోగ్రాఫర్ల హడావిడే ఎక్కువగా ఉంటదండి. ఒక పని చేయమ్మాయి, నీ పెళ్లిలో ఫోటోగ్రాఫర్ల కంటే పంతులు గారితోనే ఫోటోలు తీయించుకో. నాకేం అవసరం లేదు కానీ ఏం చేయాలో నాకు తెలుసు. ఆ పెళ్లిలో ఫోటోగ్రాఫర్ ఏం చేశాడో చూసత్తే వాళ్ళని నవ్వొచ్చేసిన మా నోడి అంకిత భావానికి మాత్రం మార్కులు ఇచ్చేయాలండి అసలు. పెళ్లికి సంబంధించిన కొన్ని వీడియోలు భలే విచిత్రంగా ఫన్నీగా ఉంటాయి. పెళ్లిళ్లలో జరిగే ఘటనలు, ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వెడ్డింగ్ వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. తాజాగా మరో పెళ్లి వీడియో నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. వధువు ఎంట్రీని షూట్ చేయడానికి ఆపసోపాలు పడిన ఫోటోగ్రాఫర్కు సంబంధించిన వీడియో ఇది. @శివం33 అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ పెళ్లి కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరుగుతోంది. వధువు స్టేజ్ వద్దకు వస్తుండగా ఇద్దరు కెమెరామెన్స్ దానిని షూట్ చేస్తున్నారు. ముందు నుంచి షూట్ చేసిన తర్వాత వధువు వెనక వైపునకు పరిగెత్తారు వారిద్దరు. ఆ సమయంలో ఓ ఫోటోగ్రాఫర్ పరిగెత్తుకుంటూ వచ్చి సర్రన జారిపడిపోయాడు. అతని కెమెరా కూడా ఎగిరిపడింది. అయితే ఆ ఫోటోగ్రాఫర్ అదంతా పట్టించుకోకుండా వెంటనే పైకి లేచి చిత్రీకరణ ప్రారంభించాడు. పని పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకున్నాడు. ఆ వీడియోని ఆ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో షేర్ చేసి, పెళ్లి కూతురు ఎంట్రీ సాఫీగానే జరిగింది కానీ నా ఎంట్రీ కాదు, నేను నా విధిని నిర్వర్తించడానికి వెళ్లాను, అప్పుడు ఓ స్కామ్ జరిగింది అని క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కోట్ల మంది ఈ వీడియోని వీక్షించారు. లక్షల మంది లైక్ చేసి తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ఫోటోగ్రాఫర్ వృత్తి నైపుణ్యం, అంకిత భావాన్ని చాలా మంది పొగిడారు.